సో దైవ డిక్రీల స్వభావం లేదా దేవుని శాసనాల యొక్క స్వభావం ఏమిటి? ద నేచర్ ఆఫ్ గాడ్స్ డిక్రీస్. Number 1, God has only one decree in man's salvation. మానవుని యొక్క రక్షణ విషయములో దేవునికి ఒక్క డిక్రీ ఉన్నది, లేదా ఒకే ఒక్క శాసనాన్ని చేశాడు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, దేవునికి ఏ ప్లాన్, బి ప్లాన్, సి ప్లాన్ అనేవి ఉండవు. దేవునికి ఒకే ప్రణాళిక ఉంటుంది, దానిని తప్పనిసరిగా దేవుడు నెరవేర్చి తీరుతాడు. దేవుని యొక్క సర్వజ్ఞానములో దేవునికి భవిష్యత్తు తెలుసు కాబట్టి ఆయన శాసనము చేసేటప్పుడు సమస్తం ఎరిగినవాడుగానే చేస్తాడు. ఎందుకంటే సమస్తము ఆయన యొక్క అధికారం కిందనే ఉన్నాయి, దేవుని యొక్క కంట్రోల్లోనే ఉన్నాయి, సో దేవుని యొక్క నియంత్రణలోనే ఉన్నాయి. కాబట్టి దేవుడికి ఒకే ఒక్క డిక్రీ ఉంది మానవుని యొక్క రక్షణ విషయంలో. దేవుడు అనేక సంకల్పాలని కలిగి లేడు, దేవుడు ఒకే సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. కాలం గడిచే కొద్దీ కాలక్రమణిలో, క్రొనాలజీలో దేవుడు తన సంకల్పానికి మరొక సంకల్పాన్ని కలపడు, లేదా సంకల్పాన్ని మార్చుకోడు. He will neither add a decree nor amend the decree. సో దేవుని సంకల్పము ఒక్కటి. గాడ్స్ డిక్రీ ఈజ్ సింగులర్, నాట్ ప్లూరల్. అయితే ఒకే డిక్రీలో అనేక విషయాలు ఇమిడి ఉంటాయి, వాటిని మనము అర్థం చేసుకోవాలి. డిక్రీ మాత్రం ఒక్కటే, శాస్త్రం మాత్రం ఒక్కటే. సమగ్రమైన డిక్రీ. సో దేవుని డిక్రీ ఒకే డిక్రీ. నెంబర్ 2, దేవుని డిక్రీ సమగ్రమైన డిక్రీ. డిక్రీ అంటే శాసనం, చట్టం. దేవుడు ఏమి చెయ్యాలని కోరుకుంటున్నాడో, దేవుడు ఏం చెయ్యాలని సంకల్పించాడో దానిని మనము డిక్రీ అంటాం. ఒకే డిక్రీ సమస్తాన్ని తనలో కలిగి ఉన్నది. గాడ్స్ డిక్రీ ఈజ్ కాంప్రహెన్సివ్. దేవుని యొక్క డిక్రీ సమగ్రమైన డిక్రీ. సమస్తము కూడా దేవుని ఒకే ఒక డిక్రీలో నిక్షిప్తమై ఉన్నాయి. ఏమేమి జరగాలని దేవుడు ఉద్దేశించాడో అవన్నీ కూడా ఒకే సంకల్పంలో ఉన్నాయి. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. సమస్త కార్యములు ఉన్నాయి, కానీ నిర్ణయము మాత్రం ఒక్కటే. దెర్ ఆర్ మెనీ యాక్షన్స్ అండ్ యాక్టివిటీస్, బట్ ద డిక్రీ ఈజ్ ఓన్లీ వన్. సో ఆ డిక్రీ దేవుని యొక్క నిర్ణయం. సో దేవుని యొక్క మానవుని యొక్క రక్షణ విషయంలో దేవుడు ఒకే డిక్రీని కలిగి ఉన్నాడు అని చెప్పుకున్నాం. అయితే దానిని నెరవేర్చడానికి దేవుడు కొన్ని యాక్టివిటీస్ని చేశాడు, కొన్ని క్రియలను జరిగించాడు. అవి ఏమిటి అంటే, యేసు ప్రభు యొక్క మరణం, విశ్వాసులు మహిమపరచబడుట, అంటే రక్షించబడ్డ వాళ్ళందరూ తప్పనిసరిగా పరలోకములోనికి చేర్చబడుట, దేవుని స్వరూపములోనికి మార్చబడుట. విశ్వాసులు యేసుక్రీస్తు స్వరూపములోనికి మార్పు నొందుట. సో ఇవన్నీ కూడా ఒకే డిక్రీలో ఉన్న వివిధ అంశాలు. డిఫరెంట్ యాక్టివిటీస్ ఆఫ్ గాడ్ ఇన్ వన్ డిక్రీ.
విశ్వాసులను తనకు దత్తపుత్రులనుగా స్వీకరించుట. ఇవన్నీ కూడా అవే డిక్రీలో ఉన్నాయి. విశ్వాసులు చేసే సత్క్రియలు. మనము నీతిమంతులము గనక మనం సత్కార్యములు చేయడం లేదు. అది దేవుని కృప, దేవుడిచ్చిన సామర్థ్యం. సో మనము సత్క్రియలు చేయడం కూడా దేవుని యొక్క డిక్రీలో ఒక భాగం. అందుకే ఎఫెసీ 20 2వ అధ్యాయంలో 11వ వచనములు దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలను చేయుటకై అని ఉంటుంది. అంటే మనము చెయ్యబోయే సత్క్రియలను దేవుడు ముందుగానే నిర్ణయించాడు. మనం ఏమైనా సత్క్రియలు చేస్తున్నాము, మనం మంచి పనులు చేస్తున్నామంటే ఆ మంచి పనులన్నీ కూడా మనము చెయ్యాలని దేవుడు ముందుగానే నిర్ణయించాడు. సో ఇవన్నీ కూడా ఒకే డిక్రీలో ఉన్నాయి, ఒకే శాసనములో ఉన్నాయి. సో దేవుని నిర్ణయము, సంకల్పము ఇలా ఉంటాయి. సమస్త కార్యములు, యేసుక్రీస్తు మరణము, విశ్వాసుల దత్తపుత్రత్వము, విశ్వాసులు క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడుట, విశ్వాసుల నీతి కార్యములు, విశ్వాసులు మహిమపరచబడుట, ఇవన్నిటినీ కూడా దేవుడు ఒకేసారి నిర్ణయించాడు. ఇవన్నీ వేరు డిక్రీలు కాదు, ఒకటే సంకల్పం. ఆ సంకల్పంలో సమస్త కార్యములను దేవుడు చేస్తున్నాడు. అందుకే రోమపత్రిక అంటాడు, ఆయనను ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుచున్నవి. సో ఈ సమస్త కార్యాలు సమకూడి జరుగుతూనే ఉంటాయి. నెంబర్ 3 అంటే డిక్రీల యొక్క స్వభావం, ద నేచర్ ఆఫ్ డిక్రీస్ మనము ఆలోచిస్తున్నాం. సో దేవుని డిక్రీ నిత్యత్వంలో నిర్ణయించబడింది. గాడ్ డిక్రీడ్ ఇన్ ఎటర్నిటీ పాస్ట్. అంటే భూమి పునాదులు వేయబడక మునిపే, దేవదూతలను చెయ్యక మునిపే, ఎంతో కాలము వెనుక నిత్యత్వములో. నిత్యత్వము అంటే బియాండ్ టైం, అవుట్ సైడ్ ద టైం. ఎటర్నిటీ అంటే అది. నిత్యత్వం అంటే టైములోకి రాదు, కాలాతీతమైనది, కాలానికి అతీతం. ఇప్పుడు మనకు టైం ఉంది, మనకు టైం తెలుసు. బీసీ 10లో ఏం జరిగింది, బీసీ 100లో ఏం జరిగింది, క్రీస్తుపూర్వం 1000వ సంవత్సరంలో ఏం జరిగింది, క్రీస్తుపూర్వం 2000, క్రీస్తుపూర్వం 3000. ఇది కాలం. కానీ నిత్యత్వం దీని బయట ఉంది. సో దేవుని యొక్క డిక్రీ నిత్యత్వంలో నిర్ణయించబడింది. దేవుని డిక్రీ మానవుని సమయములో నెరవేరుటకై నిత్యత్వంలో నిర్ణయించబడింది. సో దేవుని డిక్రీ, దేవుడు డిక్రీ చేశాడు. ఎప్పుడు నెరవేరడానికి చేశాడు? మానవుని యొక్క టైములో. బాగా వినండి, దేవుని యొక్క శాసనము నిత్యత్వములో చేశాడు. నిత్యత్వంలో చేసిన శాసనము మన టైములో నెరవేరుతుంది. అంటే మన టైములో నెరవేరడానికి దేవుడు టైముకు బయట నిత్యత్వంలో శాసనాన్ని చేశాడు. అందుకే రోమా 8:28 ఇలా అంటాడు, పౌలు ఇలా అంటాడు, దేవుడు తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి అంటాడు. అంటే దేవుడు ఒక సంకల్పం చేశాడు నిత్యత్వములో. ఆ సంకల్పము చొప్పున మనలను టైములో పిలిచాడు, మన కాలములో పిలిచాడు. దేవుడు నిత్యత్వంలో సంకల్పించాడు, ఇప్పుడు మనలను పిలిచాడు.
నీతిమంతులుగా తీర్చాడు, మహిమ పరిచాడు. ఎఫెసీ 1:4 జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనలను క్రీస్తులో ఏర్పరుచుకొనెను. సో అనాది కాలములోనే దేవుడు స్వయముగా సంకల్పించాడు, ఇప్పుడు మనలను పిలిచాడు. యేసు ప్రభు మన నిమిత్తము మరణించాలని, తరువాత తిరిగి లేవాలని అనాది కాలములోనే, అంటే కాలానికి వెలుపల నిత్యత్వములో దేవుడు నిర్ణయించాడు. అది మానవుని యొక్క సమయంలో నెరవేర్చబడింది. క్రీస్తు శకము 33లో యేసు ప్రభు వారు చనిపోయారు. అది క్రీస్తు శకం 33లో నెరవేరింది. కానీ ఎప్పుడు నిర్ణయించబడింది? జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించబడింది. ఆదామును చేశాడు దేవుడు. ఆదాం పాపం చేశాడు. అరే, ఆదాం పాపం చేశాడే, అయితే ఏం చేద్దాం ఇప్పుడు? ఓకే, యేసు ప్రభు నువ్వు వెళ్ళి మరణించాలి, ఇది ఇప్పుడు నిర్ణయిద్దాం అని దేవుడు నిర్ణయము చెయ్యలేదు. ఆదామును సృష్టించక మునిపే దేవుని నిర్ణయాలకు ఆదాము పాపము కారణము కాదు. అసలు మనిషి కారణమే కాదు. దేవుని నిర్ణయాలకు దేవుడే కారణము, దేవుని మహిమనే కారణం. సో యేసు ప్రభు మన నిమిత్తము మరణించి తిరిగి లేపబడాలని అనాది కాలములోనే నిర్ణయించాడు. అది మానవుని యొక్క సమయములో నెరవేర్చబడింది. జగత్తు పునాది వేయబడక మునిపే మన కొరకు యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలు నియమించబడినవి. నంబర్ 4, మనం దేవుని డిక్రీల స్వభావం, ద నేచర్ ఆఫ్ డిక్రీస్ ఆఫ్ గాడ్ ఆలోచిస్తున్నాం. అందులో 4వ విషయం, దేవుని సార్వభౌమాధికారములోనే మానవుని బాధ్యత ఉన్నది. ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, ఏమిటంటే అన్ని దేవుడే ముందుగా నిర్ణయిస్తే మరి ఇంకా మానవుడు చేసింది ఏముందండి? మనకేం బాధ్యత లేదా? మనకేమి స్వేచ్ఛ లేదా అన్న ప్రశ్న రావచ్చు. తప్పకుండా వస్తుంది, రావాలి. సరే, మ్యాన్స్ ఫ్రీడమ్ ఈజ్ పార్ట్ ఆఫ్ గాడ్స్ సావర్నిటీ. మానవుడు తనకు స్వేచ్ఛ ఉందనుకుంటున్నాడే, ఈ స్వేచ్ఛ దేవుని యొక్క సార్వభౌమాధికారములోనే మానవుని యొక్క బాధ్యత ఉంది. దేవుడు ఆదాముకి చెప్పాడు, ఆ పండు తినవద్దు, తినకుండా ఉండడం మానవుని బాధ్యత, తినడము మానవుని యొక్క స్వాతంత్రం. కానీ దేవుడు వద్దన్నాడు. సో తన స్వాతంత్రాన్ని అవిధేయతకు ఉపయోగించుకోవాలా, తన స్వాతంత్రాన్ని విధేయతకు ఉపయోగించుకోవాలా? ఈజ్ మై ఫ్రీడమ్ ఫర్ డిజోబీడియన్స్, ఈజ్ మై ఫ్రీడమ్ ఫర్ ఒబీడియన్స్? సో the responsibility of man is how to use the freedom in accordance with God's will. దేవుని చిత్తానికి సరిపోయినట్లుగా తన ఇష్టాన్ని ఎలా వాడుకోవాలి అన్నది మానవుని యొక్క బాధ్యత. సో దేవుని సార్వభౌమాధికారములోనే మానవుని యొక్క బాధ్యత ఉన్నది. దేవుడు సార్వభౌముడే, కానీ మానవునికి స్వేచ్ఛను ఇచ్చాడు. మానవుడు తన స్వేచ్ఛకు తానే బాధ్యత వహించాలి. దేవుని సంకల్పములో మానవుని బాధ్యత కూడా ఒక భాగమై ఉన్నది.
అంటే రెండు విషయాలు ఉన్నాయండి. దేవుని సార్వభౌమాధికారము ఒక విషయం, మానవుని యొక్క బాధ్యత రెండవ విషయం. ఇవి రెండూ కూడా సత్యమే. సో ఇవి రెండు పట్టాల లాంటివి. ఇవి ఎన్నడూ కలవవు. కాబట్టి రెండింటిని కలపడానికి ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు. వీ కెనాట్ కాంప్రమైజ్ గాడ్స్ సావర్నిటీ అండ్ మ్యాన్స్ ఫ్రీడమ్ ఆర్ మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ. బోత్ ఆర్ పారాడాక్స్. రెండు కూడా సత్యాలే. ఒకటి అసత్యము, ఒకటి సత్యం కాదు. రెండు సత్యాలే. ఈ రెండు సత్యాలను గురించి బైబిల్ మాట్లాడుతుంది. ఇవి రెండింటినీ కలిపే ప్రయత్నం మనం చేయకూడదు. సో దేవుని యొక్క సార్వభౌమత్వంలోనే మానవుని యొక్క బాధ్యత కూడా ఉన్నది. జేమ్స్ పి బోయిస్ అనే ఒక థియాలజియన్ ఇలా అంటాడు, బైబిల్ దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని, మానవునిపై దేవునికున్న నియంత్రణను వక్కాణిస్తూ నొక్కి చెప్పుతూ, అదే సమయంలో మానవుని యొక్క స్వాతంత్రాన్ని, ఫ్రీడమ్, మానవుని యొక్క జవాబుదారీతనాన్ని, అకౌంటబిలిటీ ఆఫ్ మ్యాన్ గుర్తిస్తూ ఉంది. సో బైబిల్ రికగ్నైజెస్ బోత్ సావర్నిటీ ఆఫ్ గాడ్ అండ్ ద అకౌంటబిలిటీ ఆఫ్ మ్యాన్. బైబిల్ రికగ్నైజెస్ బోత్. బైబిల్ రెండింటినీ గుర్తిస్తూ ఉంది. రెండు ఉన్నాయి. మన మనస్సాక్షి రెండవ దానికి రుజువైతే దేవుని ధర్మము మొదటి దానికి రుజువు. అంటే దేవుని యొక్క సార్వభౌమత్వానికి రుజువు ఏమిటి? దేవుడు సార్వభౌముడు అనడానికి రుజువు ఏమిటంటే గాడ్స్ క్యారెక్టర్, దైవ ధర్మమే దానికి గుర్తు. మరి మానవునికి బాధ్యత ఉంది అనడానికి రుజువు ఏంటి? మన మనస్సాక్షి దానికి రుజువు. సో రెండు రుజువులు పెట్టాడు. దేవుని సార్వభౌమత్వానికి దేవుడే రుజువు, మానవుని యొక్క స్వేచ్ఛకు లేదా మానవుని యొక్క బాధ్యతకు మానవుని యొక్క మనస్సాక్షి రుజువుగా దేవుడు పెట్టాడు అని జేమ్స్ పి బోయిస్ అంటాడు. బైబిల్ రెండింటినీ రాజీ చేసే ప్రయత్నం చేయలేదు. బైబిల్ నెవర్ ట్రై టు రికన్సైల్ బోత్ ద ట్రూత్స్. పౌలు తన పత్రికలలో ఎక్కడా కూడా ఈ రెండింటిని సమన్వయము చేయడానికి ప్రయత్నం చేయలేదు. సో దే విల్ నైదర్ బి రికన్సైల్డ్ నార్ బి హార్మోనైజ్డ్. దేవుడు రెండింటినీ రాజీ చేయలేదు. బైబిల్ రెండింటినీ హార్మోనైజ్ కూడా చేయలేదు, సమన్వయం కూడా చేయడానికి ప్రయత్నం చేయలేదు. ఈ రెండు సత్యాలు తేటగా కనపడుతున్నాయి. ఈ రెండు ఒకదానికొకటి వ్యతిరేకం కాదు. ఇవి రెండు సమాంతర సత్యాలు. వీటిని మనం సమన్వయం చేయలేకపోవుట మన యొక్క పరిమిత సామర్థ్యానికి, పరిమిత జ్ఞానానికి రుజువు. వీటిని మనము హార్మోనైజ్ చేయలేము, వీటిని మనము రికన్సైల్ చేయలేము. ఎందుకు చేయలేమంటే మన జ్ఞానము పరిమితమైన జ్ఞానము. వీ హ్యావ్ లిమిటెడ్ నాలెడ్జ్ అండ్ లిమిటెడ్ కెపాసిటీ. అందుకని ఆ రెండింటిని కలిపి అర్థం చేసుకునే శక్తి, సామర్థ్యాలు, గ్రహింపు, జ్ఞానము, వివేచన మనకు లేవు. సో ఇది దేవుని యొక్క సర్వజ్ఞానానికి రుజువు. ఈ రెండు సమాంతర సత్యాలన్నవి దేవుని జ్ఞానానికి రుజువు. దేవుని జ్ఞానము ఆకాశం అంత ఉన్నతంగా ఉంది, మన జ్ఞానము భూమి మీద ఉంది. దీన్ని మనము గుర్తించాలి, అర్థం చేసుకోవాలి. అపోస్తుల కార్యములు 2:23 పేతురు ఈ మాటల్ని అంటాడు, యేసు ప్రభు యొక్క మరణం దేవుడు ముందుగా నిర్ణయించిన కార్యం అని చెప్తూ, అయితే ఏమంటాడంటే మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి అంటాడు.
దేవుడు యేసుప్రభు వారు చనిపోవడము అని నిర్ణయించడము ఎంత సత్యమో, యేసుప్రభు చనిపోవడానికి యూదా బాధ్యత వహించి తీరాలి, పిలాతు బాధ్యత వహించి తీరాలి, ప్రధాన యాజకుడు, రోమా సైనికులు బాధ్యత వహించి తీరాలి. బోత్ ఆర్ కరెక్ట్, దే ఆర్ అకౌంటబుల్. వాళ్ళు దేవునికి లెక్క అప్పగించుకోవాలి యేసుప్రభు శిలువ వేసినందుకు. కానీ యేసుప్రభు శిలువ వేయబడుట అన్నది దేవుని సంకల్పం. అది కూడా వీళ్ళ ద్వారానే జరగడము అన్నది కూడా దేవుని సంకల్పమే. అయినప్పటికీ కూడా వీరికి వారి బాధ్యత ఉన్నది. ఎలాగా? వీ కెనాట్ కాంప్రమైజ్. ఈ రెండింటిని మనం రికన్సైల్ చేయలేము, ఈ రెండింటిని మనం హార్మనైజ్ చేయలేము. ఎందుకంటే పరిమిత జ్ఞానం మనకుంది. అపరిమితమైన దేవుని ఆలోచనను పరిమితమైన జ్ఞానముతో అర్థం చేసుకోవడము చాలా కష్టం. సో ఇక్కడ విశ్వాసము అనేది పనిచేస్తుంది. దేవుని గురించి అంతా అర్థమయ్యాకనే నేను దేవుని నమ్ముతానంటే ఏ వ్యక్తి నమ్మలేడు. ఎందుకంటే దేవుణ్ణి అందరూ అర్థం చేసుకోలేరు, ఏ వ్యక్తి కూడా దేవునిని సంపూర్ణంగా అర్థం చేసుకోలేడు. కనుక విశ్వాసమే ముఖ్యము, జ్ఞానము కన్నా విశ్వాసమే ముఖ్యము. యేసు ప్రభు మరణం దేవుని యొక్క అనాది సంకల్పం. కానీ దుష్టులు ఆ పని చేశారు. వారు చేసినది దుష్ట కార్యము, దానికి వారే జవాబుదారులు. యెజబెలును శిక్షిస్తాను, యెజబెలు శవాన్ని కుక్కలు తింటాయి అని దేవుడు ప్రకటించాడు. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయంలో 23-24 వచనాల్లో ప్రకటించాడు. ఆ పని చేయడానికి ఎలీషా ప్రవక్త యెహూను అభిషేకించాడు. యెహూ యెజబెలును చంపాడు, ఆహాబు కుటుంబీకులను నాశనం చేశాడు. అయితే దేవుడు యెహూను అతని క్రియలకు బాధ్యునిగా చేశాడు. హోషేయ 1:4లో దేవుడు యెహూను లెక్క అడుగుతున్నాడు. సో గాడ్స్ సావర్నిటీ ఈస్ దేర్, హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ ఈస్ ఆల్సో దేర్. వీ కెనాట్ రికన్సైల్, వీ కెనాట్ హార్మనైజ్. వాటిని మనం రాజీ చేయలేము, వాటిని మనము సమన్వయపరచలేము. రెండు సత్యాలు బైబిల్లో తేటగా కనపడుతూ ఉన్నాయి. సో ఈ రెండు సత్యాలు బైబిల్లో ఉన్నాయి కనుక మనం చేయగలిగిందంత ఒక్కటే, ఫెయిత్, దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించడం, ఉన్నది ఉన్నట్టుగా నమ్మడం. హబక్కూకు 1-2 అధ్యాయాలను చదవండి. దేవుడు యూదావాన్ని శిక్షించడానికి బబులోను రాజును ఏర్పరిచాడు. హబక్కూకు 1వ అధ్యాయం 6వ వచనం 12వ వచనం. కానీ బబులోనీయులు యూదావారి పట్ల చూపిన కాఠిన్యమకై దేవుడు వారిని బాధ్యులుగా చేశాడు. ఈ రెండు సత్యాలను పౌలు రోమ 11వ అధ్యాయంలో చర్చిస్తూ 33-34 వచనాలలో ఏమంటాడంటే తన ఆశ్చర్యాన్ని, దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తాడు. రోమ 11:33-30. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానములో బాహుళ్యము. అంటే బాహుళ్యం అంటే సో మచ్. దేవుని బుద్ధి జ్ఞానములు చాలా 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 ఎక్కువ. ఎంతో గంభీరము అంటే అందుకోలేము. ఆయన తీర్పులు శోధింపన శక్యములు. అంటే ఆయన చేసే పనులు మనం పరీక్షించి, పరిశీలించి, పరిశోధించి తెలుసుకోవడానికి మనకు శక్యము కాదు, మనకు చేత కాదు. ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. అంటే ఆయన మార్గం తెలుసుకోవడానికి మనం ఎంత ప్రయాణం చేసినా గమ్యానికి చేరుకోలేము. సో ఆ మార్గం అంతా మనము నడవలేము. ఎంత నడిచినా గమ్యము దొరకదు. ప్రభువు మనస్సును ఎరిగిన వాడు ఎవడు?
ఆయనకు ఆలోచన చెప్పిన వాడు ఎవడు? సో ముగింపులో దేవునిని స్తుతిస్తూ ఉన్నాడు. రోమ 11వ అధ్యాయం ముగించేటప్పుడు ఇలా చెప్తా ఉన్నాడు. 11వ అధ్యాయం అంతా కూడా ఈ రెండింటి గురించే మాట్లాడతాడు. దేవుని సార్వభౌమత్వాన్ని గురించి మాట్లాడతాడు, మానవుని యొక్క బాధ్యత. 9వ అధ్యాయం, 10వ అధ్యాయం, 11వ అధ్యాయం, 3 అధ్యాయాలు ఈ రెండింటి గురించే మాట్లాడి ముగించేటప్పుడు ఇలా అంటాడు, దేవా నాకు అర్థం కాదు, ఇంతకంటే నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేను. అది పౌలు చెప్తున్నటువంటి మాట. రోమ 11:33 ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నవి, యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. We can only glorify God for his wisdom. దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి మనం దేవుని స్తుతించడమే చేయగలము తప్ప దాన్ని పరీక్షించలేము, దాన్ని మనం సంపూర్ణంగా అర్థము చేసుకోలేము. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను. ఈ 2 సత్యాలను మనం విడివిడిగానే చూడాలి. ఉదాహరణ చెప్తాను. తెలుపు రంగు ఉంది, నలుపు రంగు ఉంది. సో తెలుపుని తెలుపుగానే చూడాలి, నలుపుని నలుపుగానే చూడాలి. ఒకవేళ రెండింటిని కలిపి చూద్దాము అనుకుంటే 3వ రంగు తయారవుతుంది. తెలుపు కనపడుతుందా? తెలుపు కనపడదు. నలుపు కనపడుతుందా? నలుపు కనపడదు. అంటే తెలుపును పాడు చేశాం, నలుపును పాడు చేసి 3వ కొత్త రంగు, ఒరిజినల్గా లేనటువంటి కొత్త రంగును సృష్టించాం. అలాగే దేవుని సార్వభౌమత్వం ఉన్నది తెలుపు అనుకోండి, మానవుని యొక్క బాధ్యత ఉంది నలుపు అనుకోండి. లెట్ us reconcile, రెండింటిని కలిపి చూద్దాం అని కలిపితే మూడవది వస్తుంది, అది అబద్ధం. తప్పు బోధ బయటకు వస్తుంది, తప్పు బోధ బయటకు వస్తుంది. సో 2 సత్యాలను మనం విడివిడిగానే చూడాలి. అక్కడ లేని రంగును చూస్తాం, బైబిల్లో లేని దానిని మనము క్రియేట్ చేస్తాం, సృష్టిస్తాం. అది చాలా ప్రమాదకరం, దేవునికి కోపం తెప్పించే పని. సో look at God's sovereignty, look at man's responsibility separately. ఐదవది, మానవుడు మాధ్యమం. దేవుని యొక్క డిక్రీలు నెరవేర్చుకోవడానికి మ్యాన్ ఈజ్ ద మీడియం. మ్యాన్ ఈజ్ ద మీడియం. మానవుడు మాధ్యమము. దేవుడు తన అనాది కాల నిర్ణయాలను నెరవేర్చుటకు తన చేతి పని అయిన మానవునిని మాధ్యమంగా చేశాడు. సో గాడ్ మేడ్ మ్యాన్ యాజ్ ఎ మీడియం అండ్ గాడ్ క్రియేటెడ్ హిమ్ ఇన్ హిస్ ఇమేజ్. దేవుడు తన స్వరూపములో మానవుణ్ణి చేసి తన డిక్రీలను నెరవేర్చటానికి మానవుడిని మీడియంగా చేశాడు, మాధ్యమంగా చేశాడు. దేవుడు అనాది కాలంలోనే డిక్రీలు చేశాడు, వాటిని మన సమయములో నెరవేరుస్తున్నాడు. వాటికి ఒక గమ్యం ఉంది, ఒక గమనం ఉంది. అంటే ఈ డిక్రీలన్నీ కూడా ఒక దగ్గర చేరాలి. ఒక సంకల్పం ఉంది, ఒక ఎయిమ్ ఉంది, ఒక గమ్యం ఉంది ఈ డిక్రీలకు. దీనికి ఒక గమనం కూడా ఉంది. అంటే ఆ గమ్యాన్ని చేరడానికి ఒక ప్రొసీజర్ ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక విధానం ఉంది. సో వీటన్నిటిని కూడా దేవుడు మనిషి ద్వారా జరిగిస్తున్నాడు. దేవుడు తన సంకల్పము వలన సిద్ధింపబడవలసిన అంతానికి ఇది జరగాలి, ఇది సిద్ధించాలి, ఇది
దొరకాలి, ఇది జరగాలి, ఇది అవ్వాలి, ఇది రావాలి, ఏదైనా అందం మాటలు. సో దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి, సిద్ధింప చేయడానికి, అంటే తన సంకల్పాన్ని అంతానికి తీసుకుని వెళ్ళడానికి మానవుడిని ఒక వాహనంగా, మ్యాన్ ఈజ్ ఏ వెహికల్ ఆర్ ఏ మీడియం, మానవుడు ఒక వాహనం లేదా ఒక మాధ్యమంగా దేవుడు నిర్ణయించాడు. సో దేవుడు రక్షణ పొందుటకు మనలను ఏర్పరచుకున్నాడు అన్నది ఎఫెసీ పత్రికలో చెప్తూ ఉన్నాడు. కొద్దిమంది ప్రశ్న ఏమిటంటే, దేవుడు మనల్ని రక్షణ పొందుటకు ముందుగానే ఏర్పరచుకుంటే, ముందుగానే నిర్ణయించుకుంటే ఇక సువార్త సేవ ఎందుకు చేయాలి? ఎట్లాగైనా దేవుడు రక్షించుకుంటాడు కదా. ఇది సరి అయిన వాదన కాదు. ఇది వితండవాదం. దేవుడు సంకల్పించాడు. మరి దేవుని సంకల్పం నెరవేరడానికి ఒక మాధ్యమం ఉండాలి కదా. ఏమండి, దేవుడు సంకల్పించాడు, మరి సంకల్పము నెరవేర్చడానికి ఒక మీడియం ఉండాలి కదా, ఒక వాహనం ఉండాలి కదా. God's eternal purpose has an ending or a goal. There is a means also to reach it. God has an ending. God's purpose has an ending, but there is a means also to reach that goal. దేవుడు ఒక గమ్యాన్ని పెట్టాడు. ఆ గమ్యాన్ని చేరుకోవడానికి ఒక మాధ్యమం ఉండి తీరాలి. అది దేవుని యొక్క పద్ధతి. సో దేవుడు ఏర్పరచుకున్న వారికి దేవుని సువార్త అందాలి. అది దేవుని యొక్క పద్ధతి. సో సువార్తను అందించే మాధ్యమం సువార్థికుడు. అది దేవుని యొక్క పద్ధతి. ఇక్కడ ప్రశ్నించాల్సింది దేవుణ్ణి కాదు, మనల్ని ప్రశ్నించుకోవాలి. దేవుడు చెప్పిన పని నేను చేస్తున్నానా అన్నది మనం ప్రశ్నించుకోవాలి, అంతే. అందుకే క్రైస్తవ మిషనరీ ఉద్యమ సూత్రం అనేది ఒకటి ఉంది. సువార్థికుడు వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి, సువార్తను వాళ్ళు వినాలి, వాళ్ళు దేవునికి ప్రార్థించాలి, వాళ్ళు రక్షణ పొందాలి, రక్షణ పొందిన వాడు స్థానిక సంఘంలో చేర్చబడాలి, చేర్చబడిన తర్వాత మళ్ళీ సువార్తకు వెళ్ళాలి. ఇట్ ఈస్ అ సైకిల్. 6th పాయింట్, దేవుని డిక్రీల యొక్క పరిధి. వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ గాడ్స్ డిక్రీస్? వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ గాడ్స్ డిక్రీస్? నంబర్ 1, ఈ విశ్వం దేవుని సార్వభౌమత్వపు పరిధిలో ఉన్నది. గాడ్ ఈజ్ సావరిన్ ఓవర్ యూనివర్స్. సో దేవుని యొక్క డిక్రీల పరిధి ఎంత ఉంది? ఏమండి, ఎంత పరిధి, ఎంత సర్కంఫరెన్స్లో దేవుని యొక్క అధికారం చెల్లుతుంది? దేవుని యొక్క సార్వభౌమాధికారము ఎంతవరకు విస్తరించి ఉంది? ఉదాహరణకు మన ప్రధానమంత్రి యొక్క అధికారము, భారతదేశం మ్యాప్ ఉంది చూశారా, అంతవరకే. అమెరికా అధ్యక్షుని యొక్క అధికారము, అమెరికా మ్యాప్ ఉంది కదా, అంతవరకే, దాటి లేదు. దానికి ఒక పరిధి. మన భారతదేశం మ్యాప్, మన ప్రధానమంత్రి అధికారానికి ఒక పరిధి. మరి దేవుని యొక్క సార్వభౌమాధికారానికి పరిధి ఎక్కడ ఉంది అంటే పరిధి లేదు. ఈ విశ్వమంతా, ఈ యూనివర్స్ అంతా దేవుని యొక్క సార్వభౌమత్వము పరిధిలోనే ఉంది. దేవుని సార్వభౌమత్వము యూనివర్స్ని దాటి విశ్వాన్ని దాటి వ్యాపించి ఉన్నది అనే విషయాన్ని మనము గుర్తించాలి.
సమస్తమైన సృష్టి దేవుని డిక్రీ ద్వారానే ఉనికిలోనికి వచ్చింది. సో గాడ్ డిక్రీడ్, జరుగునుగాక అని దేవుడు డిక్రీ చేశాడు. దేవుడు ముందుగా నిర్ణయించాడు సృష్టించాలి అని. దేవుడు ముందుగా నిర్ణయించాడు కనుక దేవుడు సృష్టిని చేశాడు. లోకములోని రాజ్యాలను, మనుష్యులకు సరిహద్దులను కూడా దేవుడే నియమించాడు. పలానా వాడు పలానా దేశంలో పుట్టాలి దేవుడు నిర్ణయించాడు. నేను ఎందుకు అమెరికాలో పుట్టలేదు, నేను ఇండియాలో పుట్టడం దేవుని ఉద్దేశం. ఏమండి, నా మనవడు బన్నీ కొడుకు వాడు ఆస్ట్రేలియాలో పుట్టడం దేవుని సంకల్పం. సో లోకములోని రాజ్యాలకు, మనుష్యులకు సరిహద్దులను కూడా దేవుడే నిర్ణయించాడు. నంబర్ 2, రాజులు, ప్రభుత్వాలు దేవుని సార్వభౌమత్వ పరిధిలోనే ఉన్నాయి. గాడ్ ఈజ్ సావరిన్ ఓవర్ కింగ్స్ అండ్ గవర్నమెంట్స్. అంటే ఎవరు పరిపాలకుడుగా ఉండాలో దేవుడు నిర్ణయించాడండి. ఒక గవర్నమెంట్, ఒక ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేయబడాలో, ఆ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోవాలో దేవుడే నిర్ణయించాడు. హిట్లర్ ఉండాలని దేవుడు నిర్ణయించాడు, హిట్లర్ వచ్చాడు. హిట్లర్ పోవాలని నిర్ణయించాడు, టైం వచ్చింది, హిట్లర్ పోయాడు. అంతేనండి. ఎవ్రీథింగ్ ఇస్, మనం అనుకుంటాం అయ్యో పలానోడు ఎందుకు గెలిచాడు రా బాబు, దేవుడు నిర్ణయించాడు. దట్ ఈస్ ఆల్. ఎవ్రీథింగ్ ఇన్ గాడ్స్ సావరిన్ అథారిటీ. దానియేలు 2:21 ఇలా అంటాడు, ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకము, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. సో సమస్తమైన విశ్వము దేవుని యొక్క సార్వభౌమత్వపు పరిధిలోనే ఉంది. రాజులు దేవుని యొక్క సార్వభౌమత్వం యొక్క పరిధిలోనే ఉన్నారు. ప్రభుత్వాలు దేవుని యొక్క సార్వభౌమత్వపు పరిధిలోనే ఉన్నారు. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. రోమా 13:1-2 పౌలు ఇలా రాస్తున్నాడు, ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములను దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. సో ఎవ్రీ ఆఫీసర్ ఈజ్ అపాయింటెడ్ బై గాడ్. దట్ ఈస్ ఆల్. దేవుని నిర్ణయం అది. నంబర్ 3, భూలోక నివాసులు దేవుని సార్వభౌమత్వ పరిధిలోనే ఉన్నారు. గాడ్ ఈజ్ సావరిన్ ఓవర్ ఆల్ మెన్. మొదటిది ఏం చెప్పుకున్నాం, సమస్తమైన విశ్వం, సమస్తమైన సృష్టి దేవుని యొక్క సార్వభౌమాధికారంలోనే ఉన్నాయి. రెండవది ఏం చెప్పుకున్నాం, రాజులు, ప్రభుత్వాలు, రాజ్యాలు అన్నీ కూడా, మనుషులు అందరూ కూడా దేవుని యొక్క సార్వభౌమత్వపు పరిధిలోనే ఉన్నారు. మూడవది, భూలోక నివాసులు దేవుని సార్వభౌమత్వపు పరిధిలోనే ఉన్నారు. దానియేలు 4:35, భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక రానివారు. మనము లేనట్టే, దేవుని దృష్టిలో మనము లేనట్టే. మీ దృష్టిలో లేనివాడి పేరు చెప్పండి. ఒక ప్రశ్న అడుగుతున్నాను నేను, మీ దృష్టిలో లేనివాడి పేరు చెప్పండి. ఎస్ బ్రదర్, ఐ నో డానియల్
అంటే ఆ పేరు చెప్పావంటే నీ దృష్టిలో ఉన్నట్టే కదా. అప్పుడు మీరు నన్ను అడుగుతారు, అదేం ప్రశ్న అంకుల్, నాకు తెలియని వాడి పేరు నేను ఎట్లా చెప్తాను? నాకు ఒకటి తెలియదంటే వాడు లేనట్టే కదా నాకు. దేవుని దృష్టిలో మనుషులు ఎన్నికకు రానివారు. అంతే. మానవుని యొక్క ప్లేస్ ఈజ్ దట్. మానవుడి యొక్క స్థాయి, మానవుడి యొక్క ప్లేస్, చోటు అదే. ఆయన పరలోక సేన ఎడలను, అంటే దేవదూతలు, భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చెయ్యి పట్టుకొని నీవేమి చేయుచున్నావు అని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. నో వన్ హ్యాస్ రైట్ టు క్వశ్చన్. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక పని చేశాడండి, ఎందుకు చేశావయ్యా నేను అడిగితే నాకేం అధికారం ఉంది? హూ యామ్ ఐ? నువ్వెవడరా అంటాడు. అంతే కదా. అసలు దేవుని దృష్టిలో మనం ఎన్నికకు రాకపోతే, వెన్ వీఆర్ నాట్ దేర్ ఇన్ ఇస్ గాడ్స్ అకౌంట్, ఏమని ప్రశ్నిస్తాం దేవుణ్ణి? దాని అర్థం ఏంటంటే అండి, దేవుని యొక్క సార్వభౌమత్వము చాలా 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 పెద్దది, చాలా గంభీరమైనది. యెషయా 40:14-15 ఆయనకు వివేకము కలుగజేసిన వాడు ఎవడు? అంటే దేవునికి. న్యాయ మార్గమును గూర్చి దేవునికి నేర్పిన వాడు ఎవడు? దేవునికి జ్ఞానమును అభ్యసింపజేసిన వాడు ఎవడు? దేవునికి బుద్ధి మార్గము బోధించిన వాడు ఎవడు? ఇక్కడ గమనించండి. జనములు అంటే అన్ని రకాల జాతి ప్రజలు చేద నుండి జారు బిందువుల వంటివి. ఇప్పుడున్న వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ గ్రామాల్లో ఒకప్పుడు మా చిన్నతనంలో, ఇప్పుడు గ్రామాల్లో కూడా బావులు లేవు, ఏమంటే చాలా మట్టుకు లేవు. ఆ రోజుల్లో చేద వేసి నీళ్లు తాగే చేదుకునేవారు. బకెట్, దానికి అక్కడక్కడక్కడ రంధ్రాలు పడతాయి, నీళ్ళు చుక్కలు కింద పడిపోతూ ఉంటాయి. అయ్యో ఆ నీళ్ళ చుక్కలు పడిపోతున్నాయని నీళ్ళ చుక్కను లెక్క పెట్టేవాడు ఎవడైనా ఉన్నాడా? తోడేటప్పుడు బకెట్లో నుంచి కొన్ని నీళ్ళు చింది కింద పడిపోతాయి బావిలో. అయ్యో నీళ్లు పడిపోయాయి, ఆ నీళ్లు పట్టుకునేవాడు ఎవడైనా ఉన్నాడా? వాటికి ఏం విలువ లేదు. మనుష్యులట దేవుని దృష్టిలో అలా ఉన్నారంట. జనులు త్రాసు మీద ధూళి వంటి వారు. ఒక పెద్ద త్రాసు ఉంది, క్వింటాల్ బరువు వేశాము, దాని మీద దుమ్ము పడింది, బరువులో తేడా వస్తుంది అంటే ఏమన్నా అర్థం ఉందండి? అసలు ఆ దుమ్ముకేమైనా విలువ ఉందా? ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలె ఉన్నాయి. ఆస్ట్రేలియా ఒక పెద్ద ద్వీపము. దేవుని దృష్టిలో ఊదితే ఎగిరిపోయే దుమ్ము కణం ఉంటుంది, దుమ్ము కణం దానిలాగా ఉంది ఆస్ట్రేలియా దేవుని దృష్టిలో. గాడ్ ఈజ్ సావెరిన్. దేవుడు సార్వభౌముడు. ఆ సార్వభౌమాధికారములో నుంచే దేవుని యొక్క డిక్రీలు వచ్చాయి. నంబర్ 4, ఇశ్రాయేలును ఒక రాజ్యముగా ఏర్పరచడం దేవుని యొక్క నిర్ణయం. గాడ్ ఈజ్ సావెరిన్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ఇజ్రాయెల్ యాజ్ ఏ కింగ్డమ్. ఇశ్రాయేలీయులు దేవునికి అవిధేయత చెప్పినప్పుడు దేవుడు వారిని శిక్షించాడు. కానీ తన నిర్ణయం చొప్పున దేవుడు వారిని మరలా రాజ్యంగా ఏర్పాటు చేసి మెస్సియను అంటే యేసు ప్రభువును రెండవసారి లోకానికి వచ్చి రాజుగా చేసి దేవుని రాజ్యాన్ని మరలా నిర్మిస్తాడు. అది దేవుని యొక్క నిర్ణయం. ఆయన నిర్ణయం చొప్పుననే
ఇశ్రాయేలుల యొక్క చరిత్ర నడుస్తూ ఉన్నది. నంబర్ 5, విశ్వాసుల యొక్క ఆత్మీయ జీవన విధానములో దేవుని నిర్ణయాలు అమలు అవుతాయి. గాడ్ ఈజ్ సావరిన్ ఓవర్ ద స్పిరిచువల్ లైఫ్ ఆఫ్ ఎ బిలీవర్. మనం రక్షించబడము దేవుని నిర్ణయం. సత్క్రియలు కూడా దేవుని చేత నిర్ణయించబడ్డాయి. విశ్వాసులలో కార్యసిద్ధి కలగజేయువాడు దేవుడే. దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడో, దేవుడు మనల్ని ఏ గమ్యానికి తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాడో ఆ కార్యాన్ని మన లోపట దేవుడే జరిగిస్తూ మనల్ని ఆ గమ్యం వైపుకు నడిపిస్తూ ఉన్నాడు. సంఘం ఎత్తబడుట దేవుని కార్యమే. మన పునరుద్ధానము దేవుని కార్యం. మనం తిరిగి లేపబడతాం, అది దేవుని కార్యమే. రూపంలోనికి మార్చబడుట కూడా దేవుని నిర్ణయమే. సో ఐ విల్ స్టాప్ హియర్. మరి ఎక్కువ వింటే కన్ఫ్యూషన్, చాలా టఫ్ టాపిక్ ఇది. వచ్చే బుధవారము 7 నుంచి మిగిలిన విషయాలను మనం చూద్దాం. సో ఎనీ క్వశ్చన్స్?